మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన మైండ్ బ్లాక్ చేసే ప్రయోగానికి చైనా శ్రీకారం చుట్టింది. ఊహకు అందని ఉష్ణోగ్రత, భూగ్రహాన్ని సైతం వణికించే అయస్కాంత శక్తి, విశ్వపు రహస్యాలను సవాల్ చేసే పరిజ్ఞానం. మనం ప్రతిరోజు చూసే సూర్యుడి కంటే 10 రెట్లు శక్తివంతమైన ఒక కృత్రిమ సూర్యుడిని చైనా సైంటిస్టులు నిలబెట్టబోతున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, భూమిపై కొత్త విశ్వాన్ని సృష్టించేంతటి ప్రమాదకరమైన, విస్మయపరిచే రహస్య అడుగు. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్న లెక్కలు వింటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. 100 ఆఫ్రికన్ ఏనుగుల బరువు, అంతరిక్షం కంటే అత్యంత శీతలమైన వాతావరణం, అదే సమయంలో సూర్యుడి కేంద్రకం కంటే 10 రెట్లు ఎక్కువ వేడి. ఈ రాక్షస యంత్రాన్ని 60 సంవత్సరాల పాటు ఎలాంటి విచ్చిత్తి లేకుండా పనిచేసేలా రూపుదిద్దారు. భూమి ఉపరితలంపై అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రతను ఒక చోట బంధించడం అసలు సాధ్యమేనా? ఈ భయంకరమైన యంత్రం బరువు దాదాపు 582 టన్నులు, అంటే ఒక రాక్షస బోయింగ్ 747 విమానం కంటే ఎక్కువ. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో డి ఆకారంలో మెరిసిపోతున్న ఒక భారీ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ ఇది. దీని ఏకైక లక్ష్యం విద్యుత్తును తయారు చేయడం మాత్రమే కాదు, మానవాళి చరిత్రలో ఇప్పటివరకు సృష్టించబడిన అత్యంత వేడిగా ఉండే పదార్థాన్ని గాలిలోనే బంధించి నిలిపి ఉంచడం. ఈ యంత్రం లోపల హైడ్రోజన్ అణువులను విపరీతమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు అది ప్లాస్మాగా మారుతుంది. ఈ ప్లాస్మా ఉష్ణోగ్రత ఏకంగా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్. ఒక్క క్షణం ఆలోచించండి. మన నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉండే ఉష్ణోగ్రత కేవలం 1.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. కానీ చైనా సృష్టిస్తున్న ఈ కృత్రిమ సూర్యుడు 15 కోట్ల డిగ్రీల రగిలే మంటలతో విరుచుకుపడుతుంది. ఈ భయంకరమైన వేడి గనక 1 మిల్లీ సెకండ్ కాలం ఈ యంత్రం గోడలను తాకితే క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తం కాలి బూడిదైపోతుంది. ఈ రాక్షస ప్లాస్మాను యంత్రం తాకకుండా గాల్లోనే నిలబెట్టేందుకు ఈ విస్మయకరమైన అయస్కాంత పంజరాన్ని రూపొందించారు. ఇక్కడే అసలైన మిస్టరీ కూడా ఉంది. ఓవైపు 15 కోట్ల డిగ్రీల మంటలు రగులుతుంటే దాని చుట్టుముట్టిన అయస్కాంతం మాత్రం -269 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంటుంది. అంటే అంతరిక్షంలో ఉండే తీవ్రమైన చలి కంటే కూడా ఇది అత్యంత చలనైంది. పరమశూన్య ఉష్ణోగ్రతకు కేవలం 4 డిగ్రీల దూరంలో మాత్రమే ఇది పనిచేస్తుంది. అతి తక్కువ దూరంలో ఒకే యంత్రంలో 15 కోట్ల డిగ్రీల వేడి, మరోవైపు -269 డిగ్రీల పరమశీతలం. ఇటువంటి విపరీతమైన వ్యత్యాసాన్ని తట్టుకోగలిగే పరిజ్ఞానం భూమి మీద ఇప్పటివరకే తెలియదు. ఈ అతిపెద్ద అయస్కాంతం పనిచేయడానికి 1,00,000 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహం అవసరం. ఒక పెద్ద నగరం మొత్తానికి కావాల్సిన కంటెంట్ని ఒక్క యంత్రమే గుంజేస్తుంది. విద్యుత్ నిరోధకతను దాదాపు 0కి తీసుకొచ్చి సూపర్ కండక్టింగ్ కాయిల్స్ ద్వారా విద్యుత్ను నిరంతరం ప్రవహింపజేస్తారు. సామాన్యమైన పరికరాలు కొన్ని ఏళ్లలోనే క్షీణించిపోతాయి. కానీ చైనా తయారు చేసిన ఈ సూపర్ మ్యాగ్నెట్ ఏకంగా 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని ప్రకటించారు. సుదీర్ఘకాలం పాటు అత్యంత శక్తివంతమైన రేడియేషన్, అపారమైన అయస్కాంత ఒత్తిడిని తట్టుకొని నిలబడడం సాధ్యమేనా అనేది ప్రపంచ దేశాలను షాక్ గురి చేస్తుంది. అసలు చైనా ఇంతటి ప్రమాదకరమైన, విస్మయకరమైన సాహసానికి ఎందుకు దిగుతోంది? అణ్వస్త్రాలు లేదా సాధారణ న్యూక్లియర్ రియాక్టర్లలో అణువులను విచ్ఛేదనం చేస్తారు. కానీ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ సాంకేతికతతో అణువులను కలపడం ద్వారా అపరిమితమైన శక్తిని ఉత్పన్నం చేస్తారు. సముద్రపు నీటి నుండి లభించే హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు ఉండవు, రేడియో ధార్మిక వ్యర్థాలు ఉండవు, పేలిపోయే ప్రమాదం అంతగానే ఉండదు. అందుకే అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్ వంటి అగ్రదేశాలు దీనికోసం కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నాయి. కానీ ఈ రేసులో చైనా అందరికంటే చాలా వేగంగా ముందుకు అడిగేసింది. 2030 నాటికి ఈ కృత్రిమ సూర్యుడి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ ఇంధన మ్యాప్ను, భౌగోళిక రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు బీజింగ్ వేస్తున్న ఈ రాక్షస అడుగు మానవాళికి అపరిమిత శక్తినిస్తుందా, లేక కంట్రోల్ తప్పితే ఊహించని విపత్తుకు దారితీస్తుందా? ఈ భయంకరమైన ప్రయోగం భవిష్యత్తును ఎలా మార్చబోతుందో వేచి చూడాల్సింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.